వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఐతానగర్ లింగారావు సెంటర్ నుండి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ర్యాలీలో పాల్గొని నాదెండ్ల మనోహర్ కు తన మద్దతును తెలిపారు. ఐతానగర్, రజక చెరువు, గాంధీ చౌక్, అష్టలక్ష్మి గుడి మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో నామినేషన్ కు నాదెండ్ల మనోహర్ తరలి వెళ్లారు. దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నీరాజనాలు పలికారు. మహిళలు హారతులతో స్వాగతం చెప్పారు. శివాజీ చౌక్ నందు భారీ గజమాలలతో నాదెండ్ల మనోహర్ కు మరియు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు స్వాగతం పలికారు. క్రేన్ సహాయంతో ఏర్పాటు చేసిన భారీ గాజు గ్లాసు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివాజీ చౌక్ వద్ద నుండి నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నాదెండ్ల మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని 5 ఏళ్లు అంధకారంలోకి నెట్టేశారని పేర్కొన్నారు. మార్పు కోసమే కూటమి ఏర్పడినట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రం కోసం, యువత భవిష్యత్తు కోసం అందరితో కలిసి ఉమ్మడిగా కలిసి ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిండు మనసుతో ఆశీర్వదించడం, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడానికి కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరు పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకి, ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవడం కాకుండా మరొకసారి మన తెలంగాణ ప్రజలకి అంకితమై ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకునే విధంగా, అభివృద్ధి పందాలు తెనాలి ముందుకు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము కలిసి ముందుకు. పట్టణ 8, 24 వార్డులకు చెందిన వైసీపీ నాయకులు పలువురు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 8వ వార్డు నుండి తోట శ్రీనివాస్, సున్నం ఉమామహేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ మరియు 24వ వార్డుకు చెందిన వైసీపీ పట్టణ బీసీసీఎల్ కార్యదర్శి పోతర్లంక చైతన్య తన మిత్రులు టీడీపీలో చేరారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొసరాజు బాలాజీ, కల్లూరి గోపి, కావేటి గోపి, కోడేళ్ల ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో తోట సీను పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వైసీపీ బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చైతన్య ఈ రోజున పార్టీలో రావటం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజల పట్ల అంకిత భావంతో ఉండే వ్యక్తులు, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజలకి సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరిక కలిగినటువంటి వ్యక్తులు సీన్ కానీ చైతన్య కానీ. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదు అనే భావంతో ఈ రోజున ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కింద పనిచేయాలని చెప్పి అనుకోవటం. ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి వీళ్ళు ఈ రోజున పార్టీలో చేరటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు చిన్న విరామం.